see, enemies were not taken lightly before God. పిల్లరా శత్రువులను గురించి మనము చులకనగా తీసుకోవాల్సిన అవసరం లేదు. And God is the one that would avenge all of the blood. మరి పిల్లరా వారి యొక్క రక్తాన్ని గురించి ఆయన అపరాధులనుగా వారిని ఎంచుతాడు. Oh, but God was faithful to Nehemiah and his people. మరి నెహెమ్యాకు తన ప్రజలందరికీ నమ్మకమైన దేవుడుగా ఉంటున్నాడు. We've got to go to all the way to Exodus. మరి నిర్గమకాండానికి వెళ్ళినట్లయితే And we'll read from chapter 14. 14వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే And we'll see how God would destroy the enemies there. మరి అక్కడ ఉన్నటువంటి శత్రువులను ఫరో శత్రువులందరినీ ఏ రీతిగా హతమార్చాడో మనం చూడగలుగుతున్నాం. If you read chapter 6, 7 and 8 in the context of Nehemiah, నెహెమ్యా యొక్క గ్రంథాన్ని యొక్క కాంటెక్స్ట్ సందర్భంలో నిర్గమకాండ 6, 7, 8 అధ్యాయాలు చదివినట్లయితే we see that the story of Pharaoh was also recorded there. అక్కడ కూడా మరి ఫరో యొక్క జీవిత గాథ మనం చూడగలుగుతున్నాం. Chapter 14 verses 13 to 28. 14వ అధ్యాయము 13 నుంచి 28 వచనాల వరకు చూసినట్లయితే See that Moses said unto the people, fear ye not, stand still and see the salvation of the Lord which he will show you మరి today. దేవుడు మోషే ద్వారా పలికిన మాట ఏంటంటే మీరు ఊరికే నిలుచుని చూడండి దేవుని రక్షణ చూడండి అని తెలియజేశారు. They were right in the face of the Red Sea. ఎదురు ఎర్ర సముద్రం ఉంది. And in the back the enemy Pharaoh and all of his troops begin to come. వెనక ఫరో అనే సైన్యం అంతా కూడా ఉంది. The question is, what are we supposed to do right now? అలాంటి సమయంలో మనం ఏం చేయాలి? And Pharaoh was calling them, come back to Egypt, come down. ఇదిగో ఫరో అంటున్నాడు తిరిగి వచ్చేసేయండి మిమ్మల్ని వదిలేస్తా తిరిగి రండి అని పిలుస్తున్నాడు. Just like Sanballat and Tobiah were saying, come down Nehemiah, come down. ఇదిగో సంబల్లటు టోబియా అడిగినట్లు అయ్యా దిగిరా మనం కలిసి మాట్లాడుకుందాం అంటున్నట్లుగా. And that's where we see that the great faith of God is examined in the life of Moses. అక్కడ మరి అలాంటి గడియల్లో మోషే లాంటి విశ్వాసం మనం కూడా కలిగి జీవించాలి. God said, I will show the salvation of the Lord. నేనే నా రక్షణను చూపిస్తాను దేవుడు సెలవిచ్చాడు. He said, for the Egyptians whom ye have seen today, ye shall see them again no more forever. ప్రభు అన్నాడు ఇంతవరకు చూస్తున్నటువంటి ఐగుప్తు శత్రువులని ఎన్నడూ కూడా మీరు చూడరు. And that's a blessed news for all of us. ప్రజలారా ఎంత ధన్యకరమైనటువంటి శుభవచనం ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకు. There was a time that we had different enemies. మన జీవితంలో కూడా రకరకాలైన శత్రువులు ఉంటారు. We know that they come to destroy us and lure us back into the old life. మరి పాత జీవితానికి మనల్ని తిరిగి రమ్మని పిలుస్తూ ఉంటారు. But the time came when we walk forward by faith. మరి విశ్వాసం ద్వారా ముందుకు సాగాం. The day will come that we have not seen the enemies again around us. మన చుట్టూ ఇక ఎన్నడూ కూడా శత్రువుల్ని మనం చూడము. And then we see in the 14th verse, 14వ వచనంలో గమనించినట్లయితే it is not us fighting, but the Lord shall fight for you and he shall hold your peace. పిల్లరా నీవు నిమ్మలంగా ఉండు మౌనంగా ఉండు దేవుడే నీ కొరకు పోరాడతాడు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. Let me say this, we don't have to be hurry in bringing things in our own hands. మరి పిల్లరా చాలా సార్లు మనం ఆత్రపడి అన్ని మన స్వాధీనంలో ఉండాలని మన చేతుల్లోకి మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. But Bible says hold your peace. ఊరికే నిలిచి ఉండండి. Watch at the same time. పిల్లరా ఆ రీతిగానే కనిపెడుతూ ఉండండి. We saw last week about the 5 different gates. 5 గుమ్మాల గురించి మనం పోయిన వారం నేర్చుకున్నాం. I told you that each gate has 2 towers around them. మరి ప్రతి గుమ్మానికి 2 ఈవల ఆవల ప్రాకారాలను చూసాం. What were they doing from the towers? మరి ఆ యొక్క ప్రాకారాల మీద నుంచి ఏం చేసేవారు? They were spying, they were looking, they were waiting to see who's coming. ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేరు అని చూడడానికి మెలకుగా ఉన్నటువంటి God has risen a tower for you in your life. నీ జీవితంలో నీకు కూడా ఒక గోపురాన్ని దేవుడు సిద్ధం చేశాడు. The tower of God's word. మరి దేవుని వాక్యం అనే ఆ గోపురాన్ని ఇచ్చాడు. A tower of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు అనే గోపురాన్ని ఇచ్చాడు. Oh, many times in my life when I knew that men would come after me to destroy me. మరి నా జీవితాన్ని పాడు చేయాలని ఎప్పుడైతే నా వెనక చాలా మంది పడతారు. I stood there and said, Lord, it's not my fight, it's your fight. మరి నా జీవితంలో ఇలా ప్రార్థన చేశాను దేవా ఇది నా పోరాటం కాదు ఇది నీ పోరాటం. While I was still watching them, seeing them, మరి నేను ఇంకా వారిని చూస్తూనే God began to remove one after the other. ఒకరి తర్వాత ఒకరిని దేవుడు నిర్మూలన చేసేసాడు. And I say this, one of these days all the enemies will be removed. పిల్లరా మనం చూస్తుండగా అనేక మంది శత్రువులను
దేవుడు తీసేస్తాడు. And we see in 15th verse of 14th chapter in Exodus, మరి 14వ అధ్యాయము 15వ వచనం నిర్గమకాండలో the చూసినట్లయితే Lord said unto Moses, wherefore criest thou unto me? Speak unto the children that they go forward. ప్రణారా మోషే అంటున్నాడు, ఎందుకు నా తట్టు చూసి నాతో మాట్లాడుతున్నావు? ప్రజలతో మాట్లాడు, బయలుదేరండి అని చెప్పు He అంటున్నాడు. said, continue to do the things that you're already doing. మీరేం పని అయితే చేస్తున్నారో ఆ పనిలో ముందు కొనసాగండి. May I encourage you, church? సంఘమా ఈవేళ ప్రోత్సహిస్తున్నా, May the word of God still be open and continue to be read and preached in this place. పిల్లరా, దేవుని ప్రజలమైన మనమందరం కూడా దేవుని వాక్యాన్ని చదువుతూ ఇది మన్నన చేస్తూ దీని కొరకు మనం బ్రతుకుతూ ముందుకు And సాగాలి. continue the worship of God as you sing praises unto the Lord. మీరు దేవుని ఆరాధిస్తూ ఆయన స్తుతిస్తూ ఆయన మహిమపరుస్తుంటే సంఘంగా ఉండాలి. If you're praising Him, continue to praise. ఆరాధించే వారిగా ఉంటున్నారా? దేవుని ఆరాధిస్తూ ఉండండి. If you're continuing to give grace and praise and glory to God, continue to do in those. దేవునికి మహిమ ఘనత ఆరోపిస్తున్నారా? ఆరోపిస్తూ ఉండండి. Paul writes to Corinthians and says this. కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన అంటున్న మాట, Continue in the things of the Lord. దేవుని విషయాల్లో పని కలిగి ఉండండి. In breaking up bread. మరి రొట్టె విరుచుటలో, In opening the scripture. లేఖనాలు తెరచుట విషయంలో, In prayer. ప్రార్థనలో, In fellowship. సహవాసములో Continue in the things, church. సంఘమా ఆ దిశకు మనం వెళ్ళాలి. Where I come from, God's been faithful to our church back home. మరి అక్కడ మరి నా సంఘానికి కూడా దేవుడు ఎంతో కృప We చూపించాడు. begin to pray and seek the Lord. మేము ప్రార్థన చేసి దేవుని వెతుకుతూ ఉంటాం. We even had 2 insurrection where enemies came and tried to take over our church. మరి మా సంఘాన్ని కూడా తీసుకోవాలని చాలా సార్లు మరి శత్రువులు వచ్చారు. And when we stood faithfully before God, దేవుని కొరకు మేము నమ్మకంగా నిలబడినప్పుడు God has blessed us immensely. దేవుడు మమ్మల్ని అధికముగా ఆశీర్వదించాడు. God has given us 96 acres of property there in our church. మరి నేను ఉంటున్నట్టు అక్కడ సంఘంలో 96 ఎకరాలలో మరి సంఘము మరి కట్టబడింది. And when we begin to work, we work from Georgia all the way throughout the United States. మరి జార్జియా నుండి అమెరికా దేశం అంతటికి మేము సువార్తను తీసుకుని We have వెళ్తాం. been in all the 50 states in the United మరి States. అమెరికా దేశంలో నుండి 50 రాష్ట్రాలకు నేను వెళ్ళి సువార్తను ప్రకటించడానికి దేవుడు కృప Every ఇచ్చాడు. month my church sends me out to preach, to teach into many other places. అనేక ప్రాంతాలకు వెళ్ళడానికి నా సంఘము మరి నన్ను ముందుకు పంపిస్తుంది. And then not only there, but we begin to sojourn from the United States to different parts of the world. మరి ఆ ప్రాంతం నుంచి వేరే దేశాలకు వెళ్ళడానికి దేవుడు కృప ఇస్తూ We వచ్చాడు. work with Mexicans. మెక్సికా ప్రాంతానికి వెళ్తున్నాం. We work with Italians. ఇటలీ ప్రజలతో పనిచేస్తున్నాం. We work with Africans. ఆఫ్రికా ప్రజలతో పనిచేస్తున్నాం. We have Koreans. మరి కొరియా ప్రజలతో We've పనిచేస్తున్నాం. got Chinese. చైనీస్ ప్రజలతో We పనిచేస్తున్నాం. work with Indians. భారతీయులతో కూడా పనిచేస్తున్నాం. We have people that have gathered us together knowing that our God is the one that is fighting for us. పిల్లరా, మా కొరకు దేవుడు పనిచేస్తున్నాడనే ఆ గొప్ప నిరీక్షణతో ముందుకు సాగుతున్నాం. We want to serve God and we want to get the word of God out. దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్లుగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. The secret is మరి ఈవేళ మనం అలా వెతుకుతూ The secret is the very continuance in the work of the ministry. పిల్లల రహస్యం ఏంటంటే దేవుని పనిలో మనమందరం కూడా నిమగ్నమై ఉండాలి. Don't stop anywhere. దేవుడు నీకు ఇచ్చిన పని విషయంలో ఎక్కడ నీవు నిర్లక్ష్యంగా Don't be ఉండకూడదు. discouraged anywhere. ఎక్కడ కూడా నీవు నిరుత్సాహపడాల్సిన అవసరం I am లేదు. so grateful to see how God is blessing this church. మరి ఈ సంఘాన్ని ఏ రీతిగా దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు నేను చూస్తున్నా. I'm absolutely astonished to know that God is still working in this ఈ place. ప్రాంతంలో దేవుడు ఇంకా పని చేస్తున్నాడని నేను ఎంతో ఆనందపడుతున్నాను. But you're still alive. మీరు ఇంకా సజీవులుగా ఉన్నారు. God's still amongst us. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. God's candlestick is not put out here in Millennium. ఇక్కడ దేవుని యొక్క దీపస్తంభం ఇంకా ఆరిపోలేదని చూసి దేవుని మహిమపరుస్తున్నారు. Continue in the things of God. దేవుని పనులలో మీరు నిమగ్నమై ఉండండి. Do far more greater things to God. దేవుని కొరకు ఘన కార్యాలని సాధించండి. Do extensive and absolutely wondrous things in that దేవుని side. యొక్క మహిమ కొరకు ఘనమైనవి గొప్పవి ఆరంభించండి. God can bless me. దేవుడు నన్ను దీవించగలడు. God can bless you too. నిన్ను కూడా దేవుడు If God దీవించగలడు. can bless you,
దేవుడు నిన్ను దీవిస్తే God can bless your children. నీ పిల్లల్ని కూడా దేవుడు And then దీవిస్తాడు. another generation. ఇంకొక తరాన్ని కూడా And దేవుడు then another దీవిస్తాడు. generation. ఇంకొక తరాన్ని దీవిస్తాడు. What a God we have. మనం ఎలాంటి దేవుణ్ణి సేవిస్తున్నామో చూడండి. Moses says, let's go forward into the water. మరి మోషే అంటున్నాడు ఆ నీళ్ళ గుండా వెళ్దాం అంటున్నాడు. And when God began to say, he said, open up, lift up your rod and stretch forth your hand. మరి మోషేతో దేవుడు అన్నాడు కర్ర ఎత్తి సముద్రం వైపుగా చెయ్యి చాచు అంటున్నాడు. And this morning may I say the very word. మరి అదే మాటను మీకు కూడా జ్ఞాపకం చేస్తున్నా. Don't put your hands away into your own pocket. మరి మీ చేతులను మీ జోబుల్లో పెట్టుకోకండి. Don't just fold your hands and sit back. మరి మీ చేతులను కట్టుకొని వెనక కూర్చోకండి. But lift your hands up, stretch them forward to God. మరి మీ చేతులను ఆకాశం వైపున దేవుని వైపుకి ఎత్తండి. Say, God help us. ఓ దేవా మాకు సహాయపడు. God lead us. దేవా మమ్మల్ని నడిపించు. Or encourage us. ప్రభువా మమ్మల్ని జీవపరచు. That should be your prayer. నీ ప్రార్థనదై ఉండాలి. That's how they sojourned through the Red Sea. ఆ రీతిగా వారు ఎర్ర సముద్రం గుండా ఆవలికి వెళ్ళగలిగారు. It's one thing to go through the wilderness. మరి అరణ్య గుండా వెళ్ళడం ఒక ఎత్తు. But what about walking through in the midst of the Red Sea? మరి ఎర్ర సముద్రపు ఆ పాయలైనటువంటి ఆ నీళ్ల మధ్య నడవడం ఎంత భయంకరం. And the shocking news is మరి దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏంటంటే they walked on the dry ground. మరి ఒక వైపున నీళ్లు ఉన్నాయి కానీ ఆరిన నేలను వారు నడిచి They didn't వెళ్ళారు. stump in the muddy water. మరి ఆ యొక్క మురికితో బురదతో ఉన్న నీళ్లు నడవలేదు. Bible doesn't say anything about they stumbled and fell inside the water with the rocks. ఆ యొక్క రాళ్లతో మరి ఆ యొక్క బురదలో మరి కాళ్ళు దిగపడి పడిపోయినట్టు ఎక్కడ రాయబడలేదు. They continued and continued until they left all the way out. వారు నడిచి 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 ఆవలికి వెళ్ళేంత వరకు నడిచి వెళ్ళారు. Bible says in 16th verse, but lift up thy rod and stretch out thine hand. మరి నీ చేతి కర్రను పైకెత్తు అంటున్నాడు నిర్గమకాండం 14:16 వచనంలో. Bible says, and behold, I will harden the hearts of Egyptians. నేను ఐగుప్తు లేక రాజు హృదయాన్ని కఠినపరుస్తా. And they shall follow them, and I will get me honor upon Pharaoh. మరి వారు అలానే కఠినంగా ఉండిన మిమ్మల్ని వెంబడిస్తారు అప్పుడు నాకు ఘనత తెచ్చుకుంటా. And not only Pharaoh, but also upon the host, upon his chariots and his horsemen. మరి ఆగా రథపుల వారి మీద గుర్రముల వారి మీద అందరి మీద నా మహిమను తెచ్చుకుంటా. One of these days, ఈ దినాలలో all those have banded against the work of God. దేవుని పనిని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో Oh, God is going to see to it that all of their horsemen, మరి అలాంటి గుర్రపు వాళ్ళందరినీ కూడా all of the chariots, ఆ యొక్క రథములు నడిపేవారు all of their schemes, and వారి యొక్క పనులు పద్ధతులు అన్ని కూడా God's going to do is He's going to remove the chariots off the horses. మరి ఆ యొక్క రథాల యొక్క చక్రాలన్నీ ఊడిపోతాయి. Don't trust your chariots. మీ యొక్క రథాలను నమ్మకండి. Don't trust your wisdom. మీ యొక్క తెలివితేటలు నమ్మకండి. Once they went in, మరి వారు ముందుకు సాగినప్పుడు Israel's already out. మరి ఇశ్రాయేలు ప్రజలు ఆవలికి వెళ్ళిపోయారు. Now the enemy, both the Pharaoh and all of his troops, are inside the water. మరి ఫరో ఆయన శత్రువులు ఆ యొక్క సైన్యం అంతా కూడా నీళ్ళలో ఉంటుండగా While they're trying hard to catch up, వారు చాలా త్వరితంగా ముందుకు సాగడానికి ఎంతో ప్రయత్నం చేయగా in the middle of that scenario, మరి ఆ యొక్క మధ్య స్థితిగతుల్లో God threw confusion upon them. వారి జీవితాల్లోకి దేవుడు కన్ఫ్యూజన్ తీసుకొచ్చాడు. God began to remove the chariots off the wheels. మరి ఆ యొక్క రథాల యొక్క చక్రాలన్నింటినీ ఊడిపోయి చేశాడు. And God brought back the water upon them. మరి ఆ నీళ్ళన్నీ తిరిగి వచ్చేటట్టు చేశాడు. What an amazing scenario you see. మన దేవుడు ఎంత ఘనమైన దేవుడో చూడండి. God is not in the business of those that play with him. దేవునితో ఆటలాడుకునే వారితో దేవుడు లేడు పిల్లరా. God is not anywhere close to those that desire to destroy the work of God. దేవుని పనిని పాడు చేసే వారి పట్ల ఆయన ఏమాత్రము సహకరించాడండి. The amazing fact in the 14th chapter there is 14వ అధ్యాయంలో ఉన్న ఇంకొక ఘనమైన విషయం ఏంటంటే God begins to watch the enemies through the pillar of fire. మరి ఆ అగ్ని స్తంభములో నుండి దేవుడు ఆ శత్రులందరినీ చూస్తున్నాడు ఫరోను. God is watching and numbering our days. పిల్లరా మన దినాల్ని కూడా ఆయన లెక్కిస్తూ ఉన్నాడు. And he knows exactly when to begin to act upon those enemies. మరి ఆ శత్రుల మీద దేవుడు ఎప్పుడు పని చేయాలనో కూడా ఆయన కనిపెట్టుకొని ఎదురు చూస్తున్నాడు. Time
came, he said that now is the time. ఇదిగో ఇప్పుడు సమయం వచ్చేసింది. Let me say something about Pharaoh ఫరో గురించి ఒక విషయం చెప్పనివ్వండి before we end today. ఈ దినం మన వర్తమానం ముగించక ముందు. The problem with Sanballat, Tobiah and Geshem was మరి సంబలటు టోబియా అంతేకాకుండా గేషనుతో ఉన్న సమస్య ఏంటంటే they were a people that believed in a lie. అబద్ధాన్ని నమ్మిన వారు. I like what Bible says in the first chapter of Romans. రోమీయుల రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఒక వచనం నాకు చాలా ఇష్టం. But verses 22 Romans 22వ వచనాన్ని రోమీయుల రాసిన పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనం చూస్తే Bible says that professing themselves to be wise, they became fools. వారు జ్ఞానులమని చెప్పుకొనుచు వారు బుద్ధిహీనులైరి. I have written an article, నేను ఒక పుస్తకం రాశాను. and in that article I told and I wrote about when philosophers became philosophers. మరి ఫిలాసఫర్లు మరి బుద్ధిహీనులైనప్పుడు And that's the greatest day that God begins to laugh at them. ప్రజలారా అలాంటి వారిని చూసి దేవుడు నవ్వుతాడు. You think you may be wise in your own understanding, నీ యొక్క జ్ఞానంలో చాలా తెలివిగలవాడు అని అనుకోవచ్చు. but wait till God finds you out. మరి దేవుడు నిన్ను కనుగొనేంత వరకు జాగ్రత్తగా And when he ఉండాలి. reveals, he'll reveal that you're an absolute fool in the presence of the Lord. ప్రజలారా దేవుని సముఖంలో మనం కేవలము బుద్ధిహీనులం అన్న విషయం Verse తెలుసుకోవాలి. 23 of first chapter of Romans. రోమీయుల రాసిన పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం Bible చూడండి. says, and change the glory of the uncorruptible God into an image made like to corruptible men, birds and four-footed beasts and creeping things. వారు మహిమా స్వరూపమైనటువంటి దేవుణ్ణి చతుష్పాద జంతువులకయు ప్రతిమయకయు స్వరూపముగా మార్చిరి. What happens is they begin to leave God and begin to worship other things. మరి దేవుణ్ణి వదిలిపెట్టారు, వేరే వాటిని ఆరాధించడం ఇష్టపడ్డారు. Begin to trust the days, the trendies of their life. వారి జీవితంలో ఉన్నటువంటి అనేకమైన కొత్త విషయాల్ని చాలా ఘనమైనవిగా చూశారు. They forsook God. దేవుని వారు That's the వదిలిపెట్టారు. greatest sad thing that you could do as a church. సంఘంగా నీవు విశ్వాసిగా అలా చేయకూడదు పిల్లరా. This is God's house. ఇది దేవుని ఇల్లు. This is not my or your coffee table to come sit పిల్లరా, around. నీ యొక్క టేబుల్ మీద టీ తాగే కాఫీ టేబుల్ కాదు This is దేవుని not మందిరం. some kitchen that you can cook up anything and everything. నీవు దేవుని ఇల్లును మరి కిచెన్ లాగా ఏది పడితే అది నీవు వండుకోవడానికి నీవు ఇష్టపడద్దు. You defile God's house, దేవుని ఇంటిని పాడు చేసినట్లయితే God's going to defile you and your family. దేవుడు నీ ఇంటిని నీ కుటుంబాన్ని కూడా పాడు చేస్తాడు. And that's what we see. They've given themselves to the worship of other things. వారు వేరే వాటిని ఆరాధించడానికి ఇష్టపడ్డారు. Now watch in the 24th verse. 24వ వచనానికి వచ్చినట్లయితే For God also gave them up to uncleanliness, దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించినట్లుగా that చూస్తున్నాం. the lust of their own hearts to dishonor their own bodies between themselves. మరి వారి స్వదేహాలను కూడా పరస్పరము పాడు చేసుకోవడానికి భ్రష్ట మనస్సుకు దేవుడు వారిని God అప్పగించాడు. is speaking here about that reprobate mind. ఇక్కడ భ్రష్ట మనస్సు దేవుడు వారికి ఇస్తాడు. This is a New Testament term. కొత్త నిబంధనలోని పదజాలం ఇది. This is not used for heathen and unbelievers. ఇవి అన్యుల కొరకు వాడే పదజాలాలు కావు. This word reprobate mind ఇక్కడ ఉన్నటువంటి భ్రష్ట మనసు specifically applied for మరి ఎవరి కొరకు వాడబడ్డదంటే those that think they know God. దేవుణ్ణి మేము ఎరిగి ఉన్నాము అని అనుకునే వారి కొరకు వాడబడ్డది. Those that come near God all the time. దేవుని దగ్గరికి ప్రతిసారి వచ్చే వారి గురించి రాయబడ్డది. Those are the ones that Jude writes about. యూదా రాసినట్లుగా In his book he writes that they are creeping unaware. మరి వారు మరి ఆ యొక్క రహస్యముగా చొరబడే వారిగా రాయబడ్డది. That means they come sit with us. మనతో కూర్చుంటారు, They'll sing like us. మనలాగానే పాడతారు, They talk like us. మనలాగానే మాట్లాడతారు, But they're not of us. వారు మన వారు కాదు. Paul writes about them. మరి అలాంటి వారి గురించి పౌలు అంటున్నాడు, He said these are the ones that have form of godliness but have no power thereof. మరి వారి పైన శక్తి కలిగినటువంటి దేవుని యొక్క మరి శక్తిని తెలుసుకోలేక వారు భక్తి పరులుగా Bible కనబడతారు. says from them run, flee from them. అలాంటి వారి నుంచి పరిగెత్తి వెళ్ళిపోండి. That's a sad situation. God's going to give them to a lie. ప్రజల వారిని దేవుడు అబద్ధానికి అప్పగిస్తాడు. We don't want to be that people. మనం అలాంటి ప్రజలంగా ఉండడానికి You వీల్లేదు. see in the book of Revelation chapter number 1, 2, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 2వ అధ్యాయాలు చూసినట్లయితే when John begins to write to the 7 churches there, 7 సంఘాలకు ఆయన రాస్తున్న వేళ only 2 churches were spared. మరి 2 సంఘాలని మాత్రమే దేవుడు కనికరించాడు. Remaining 5 churches, 5 సంఘాలు we see that
God begins to talk to them in a harsh way. దేవుడు చాలా కఠినంగా 5 సంఘాలతో మాట్లాడాడు. For example, he says, ఆయన అంటున్న మాటలు ఇలా అన్నాడు, "Oh, be either lukewarm or cold. Don't be lukewarm." మీరు చల్లగానైనా వెచ్చగానైనా ఉండండి, నులివెచ్చని స్థితిలో ఉండొద్దు Because అన్నాడు. one of these days I'm going to spew you out of my mouth. మరి మీరు అలాగే ఉన్నట్లయితే నా నోట్లోంచి మళ్ళీ ఉమ్మి In వేస్తానంటున్నాడు. another place he says that I'm walking amongst you as a fiery eye. మరి నేను మీ మధ్యలో అగ్ని జ్వాలలు కలిగిన నేత్రము గల వాడిగా నడుస్తున్నాను. And if I see anything in you that is not comely, నీ లోపల ఏదైనా మంచిది నాకు కనబడనట్లయితే I'll put off that fire. నేను కాల్చి వేస్తానంటున్నాడు. And I'll take the candlestick away from my presence. మరి మీ సముఖం నుంచి నేను ఒక దీపస్తంభాన్ని తీసేస్తాను. I'm preaching with a burden through the book of Nehemiah. పిల్లలారా, నెహెమ్యా నుంచి భారంతో నేను మీకు వాక్యాన్ని అందిస్తాను. But the problem is the reprobate mind is a mind that is prevailing in our generation. పిల్లలారా, ఈ తరాన్ని మనం చూసినట్లయితే అలా దేవుని దగ్గరనే ఉంటూ దేవునికి దూరంగా జీవించే తరంలో మనము జీవిస్తా ఉన్నాం. But the day came in Nehemiah's day. నెహెమ్యా కాలంలో మనం చూసినట్లయితే all the way to the last chapter of Nehemiah, నెహెమ్యా గ్రంథం చివరి అధ్యాయంలోకి వచ్చినట్లయితే we see that Nehemiah says some words here. ఇక్కడ కొన్ని మాటలు అంటున్నాడు. 28. 28వ వచనం, Bible says that one of the sons of Jodiah, the son of Eliashib, the high priest, was the son-in-law of Sanballat the Horonite. Therefore I chased him from me. 28వ వచనం చివరి అధ్యాయం 13వ అధ్యాయం, ప్రధాన యాజకుడును ఎలియాషీబు కుమారుడనైన యోయాదా కుమారుల్లో ఒకడు హోరోనీయుడైనటువంటి సన్బల్లటుకు అల్లుడాయను. దాన్ని బట్టి నేను అతనిని నా యుద్ధ నుండి తరిమి వేస్తిని. What a statement there we find about the life and the family of Sanballat. సన్బల్లటు యొక్క కుటుంబాన్ని ఎంత విషాదకరమైన విషయం చూస్తున్నాడు. That God chased him away. పిల్లరా, మరి నెహెమ్యా అలాంటి వ్యక్తిని తరిమి వేశాడు. And God is going to, one of these days when we live a life that is sinful, పాపభరితమైన జీవితాన్ని మనం జీవించినట్లయితే God is not going to hold off in throwing us or removing us from him. మరి ప్రభువు మన నుంచి దూరంగా తోసివేస్తాడు, మనల్ని పారవేస్తాడు మనల్ని. And that's how Bible says in verse 30 of last chapter. అదే అధ్యాయంలోని 30వ వచనం కూడా చూసినట్లయితే, Thus cleansed I them from all strangers and appointed the ward of the priests and Levites, everyone of in his own business. ఇలాగున వారు ఏ పరదేశంలోనూ కలిగి ఉండకుండా వారిని పవిత్రపరిచి ప్రతి యాజకుడును ప్రతి లేవీయుడును విధి ప్రకారంగా సేవ చేయనట్లు నియమించి తిని. That's how he cleansed the whole city. ఆ పట్టణం అంతటిని శుభ్రపరిచాడు. He built all the walls around that city. ఆ ప్రాకారాలంతటిని కట్టాడు. Built back the gates. ఆ యొక్క గుమ్మాలన్నిటిని నిలబెట్టాడు. Not just for the culture or for the people. ఏదో వాళ్ళ కొరకు ఏదో కల్చరల్ గా జరిగించాలని చేయలేదు. But he was preparing the city for the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు కొరకు ఆయన పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడు. So Jesus can come into that city. ఆ పట్టణంలోకి యేసు రావడానికి కొరకు. And that's why we pray in the New Testament. మరి కొత్త నిబంధనలు మనం ఇలా ప్రార్థన చేస్తాం. Lord, come and reside in our hearts' thrones. ప్రభువా, మా హృదయపు సింహాసనాల మీద నివాసినుడు కాని అడుగుతాం. Come live in our hearts. ప్రభువా, మా హృదయాల్లో వసించు ప్రభువా. That Messiah who came 2025 years ago. 2025 సంవత్సరాల క్రిందట వచ్చిన మెస్సయ్య నా లోపలికి రావాలి. Now he's going to come back to our own cities. పిల్లరా, మన పట్టణంలో కూడా రాబోతున్నాడు. He's coming soon. ఆయన త్వరలో రాబోతున్నాడు. And what a first Sunday message in the December month. మరి డిసెంబర్ నెలలో మొట్టమొదటి ప్రసంగం, that Jesus has come. యేసు తిరిగి వచ్చాడు. How? Because Nehemiah prepared the walls. కాలం ఏంటో తెలుసా? నెహెమ్యా సిద్ధపరిచాడు పట్టణాన్ని, ప్రాకారం గోడలను. You preparing your walls? నీ యొక్క గోడల్ని, నీ ప్రాకారాన్ని సిద్ధపరచుకుంటున్నావా? Preparing your children? నీ పిల్లల్ని సిద్ధపరచుకుంటున్నావా? First time he came as a lamb. మొట్టమొదటిసారి ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు. This time he's going to come as a lion. ఆయన రెండోసారి సింహముగా, కొదమ సింహముగా రాబోతున్నాడు. First time he came in humbling himself. ఆయన దీనుడే వచ్చాడు. This time he's going to come in a lightning and thunder. మరి ఆయన భయంకరుడై శక్తితో రాబోతున్నాడు. First time he came to serve. ఆయన మొట్టమొదటిసారిగా పరిచారకునికి వచ్చాడు. This time he's going to come to slay all the sinners. ఎవరైతే పాపం చేస్తున్నారో వారిని హతమార్చడానికి రాబోతున్నాడు. May we
be prepared. మరి ఆ రీతిగా మనల్ని అందరం సిద్ధపడదాం. May our Jerusalem be built. మన యెరూషలేం కూడా కట్టుకుందాం. God bless you. దేవుడు మనల్ని దీవించును గాక.